మహతి గారు ఎక్కువగా అంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో అవ్వచ్చు, సినిమాలు చాలా కొత్త వాళ్ళు కానీ పాత యాక్టర్లకు కొంచెం స్కోప్ ఏమైనా తగ్గింది అనుకోవచ్చా? పాత లేదు కొత్త లేదు మనోహర్. ఇప్పుడు తల్లి క్యారెక్టర్ కావాలి అంటే ఉన్న ఆర్టిస్టులనే రన్ చేస్తారు, సిస్టర్ క్యారెక్టర్ ఉన్న ఆర్టిస్టులనే, అంటే కొత్త వాళ్ళకి ఏమైనా స్కోప్ దొరికే అవకాశాలు ఉన్నాయి? నేనేమంటున్నా, ట్రై చేయండి. మీరు సినిమాలలోకి రావాలంటే ఫిలిం నగర్కి వెళ్ళండి, మా అసోసియేషన్ అభ్యర్థుల్ని కలవండి, మంచి ఆఫీస్ లేకుండా కనుక్కోండి, ఆడిషన్కి వెళ్ళండి. మీకు అంత టాలెంట్ ఉంటే ఇన్స్టా పేజ్లో మొన్న డాన్సర్గా చేసిన అమ్మాయి ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేస్తుంది, డాన్సర్ అమ్మాయి. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఒక వీడియో చేసుకోండి, అది వెళ్ళి అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో చేసిన వాళ్ళు చాలామంది హీరోలు అయ్యారు సార్, అంటా ఉంటారు, కానీ టాలెంట్ ఉంటే ఎక్కడున్నా వచ్చేస్తుంది మనోహర్, అంతే. ఇంతకంటే టైం వేస్ట్ చెప్పి కూడా. మహతి గారు ఎక్కువగా దాదాపుగా ఒక 50 సీరియల్స్ అయితే చేశారు. ఇప్పుడు ఎక్కువగా నెగిటివ్ రోల్సే అందులో నటించని చూసారు, బట్ రియాలిటీలో అయితే మీరు చాలా పాజిటివ్. ఎందుకు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ ఎందుకు మీకు ఎక్కువగా కనెక్ట్ చేశారు? ఫేస్, ఇప్పుడు మన మనోహర్ ఫేస్ ఉంది, మీ ఫేస్ దగ్గర ఒక రోల్ ఉంటుంది, నా ఫేస్ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. అంటే బయట పాజిటివే, స్క్రీన్ మేకప్ లుక్స్ని బట్టి రోల్ ఇస్తారు మనకి. సో అన్ని ఆల్మోస్ట్ నెగిటివ్ రోల్సే చేసింది, 2-3 పాజిటివ్ రోల్స్. అది రాధా మధు, ఒకటి భార్యమని, త్రినేని. భార్యమణిలో నెగిటివ్ రోల్ కొట్టడము ఎక్కువగా నెగిటివే, పాజిటివ్ 1-2 అంతే. అంటే ఎక్కువ ఏ సీరియల్ కి అంటే బాగా మీకు జనాల్లో? భార్యమణి, అమ్మ, లక్ష్మీ కళ్యాణం, అంతఃపురం, నా పేరు మీనాక్షి, అన్ని హిట్లే. రాధామధు చాలా మంచి రోల్. నేను సల్మాన్ ఖాన్ ప్రేమిస్తా రాధామధు. అప్పుడు వెయిట్ 40 ఉన్నా. నువ్వు ఒకసారి ఆ సీరియల్ చూడు, నవ్వుతావు. 2006లో వచ్చింది. దీంట్లో సగం ఉంటా. ఎక్కువగా ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేటి ఈ సీరియల్ ఇంట్లో లేడీ ఆడియన్స్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని కలిసి? అది విలన్ కి ఎక్కువ కొడతారు. ఇది పాపేమ్మ జీవన జ్యోతి అయితే కొట్టడానికి వచ్చారు. అసలు ఘోరమైన క్యారెక్టర్. చిన్న బేబీ జరిగింది అది ఎక్కడ? అది రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే కొట్టడానికి వచ్చింది ఒక లేడీ నన్ను. అది పాపేమ్మ జీవన జ్యోతిలో బేబీని అడుగు తినడానికి పెట్టి అమ్మేస్తా. పాపేమ్మ స్టార్ మాల్. ఇంకా ఏం జరిగింది అప్పుడు ఆ సిచ్యువేషన్ లో? మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మ తల్లి, అది కామెడీ అమ్మ, అది నార్మలే తల్లి అంటే నమ్మట్లేదు, చంపేస్తాను నిన్ను అని చెప్పి కొట్టడానికి వచ్చేసింది. నాకు భయం వేసింది. ఇంకా కొంచెం అది చాలా హార్డ్ ఉంది రోల్ అని చెప్పి అది స్లోగా కొండ మీద నుంచి పడేసి ఆడియన్స్ ని కూల్ చేశారు మన వాళ్ళు. ఇంకా క్లైమాక్స్ లో ఎండింగ్ ఇస్తారు అది. ఓకే. పాపేమ్మ జీవన జ్యోతి, భార్యమ్మని, అంతఃపురం, అలా మొదలైంది, నా పేరు మీనాక్షి, తొలి ప్రేమ, 7 అడుగులు, చదరంగం, తర్వాత లక్ష్మీ కళ్యాణం, అమ్మ, ఈటీవీ. ప్రజెంట్ ఉన్న సీరియల్స్ ఇంకా అంటే ఇప్పుడు అమ్మకు ప్రేమతో మొన్న మళ్ళీ అయిపోయింది. అమ్మకు ప్రేమతో చేస్తాను. ఇప్పుడు వెబ్ సిరీస్ ఈటీవీ వింది శుభాకాంక్షలు 75 అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 31st తర్వాత ఒక 2 సీరియల్స్ మళ్ళీ కమిట్ అవుతా కొత్తవి, లేదంటే మూవీస్. ఖాళీ అయితే ఉన్నా. అంటే మీ హాబీస్ ఏంటి? ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడడము, ఇల్లు సర్దుకోవడము, చక్కగా రీల్స్ చేసుకుంటా, ఒక టైం పెట్టి మంచి ఫుడ్ ఏదైనా బిర్యానీ చేసుకొని తింటా, అట్లా చేస్తాను. మా ఆడియన్స్ కోసం ఒక మంచి, మా వ్యూవర్స్ కోసం ఒక మంచి సాంగ్ జస్ట్ ట్రై చేస్తా. ఆడియన్స్ కూడా చెప్తున్నా, పాట బాగుంటే కామెంట్, లేదంటే ఇంకోసారి ట్రై చేయండి అనమాట. బ్యాడ్ కామెంట్ పెట్టిల్లో నేను అమ్మ. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, దారినిచ్చి జరుగులే నీటి అలలివే, నిశ్చింతగానే ఉండు గాలులే నొప్పిని తీర్చరావా, ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా, నీ ముందు అగ్గి పెట్టే చీకట్లో పోరాదోలే కదిలే, నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవెళ్ళే మార్చేయరా, బుజ్జాయి రారా కథ చెప్పుతా కన్నా వినుకోరా నువ్వే, బజ్జో లాలిజో లాలిజో. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు మహతి గారు. నిజంగా మీకు కూడా ఎదురు ఉండదు ఇంకెప్పటి నుంచి, ఆల్రెడీ అన్ని దాటి. మనము పాటలు పెట్టుకున్నా కూడా ఒక వైబ్రేషన్ ఉండాలి మనోహర్, అంటే దాంట్లో లిరిక్స్ కూడా ఒక దమ్ము ఉండాలి, మనకు ఒక వైబ్రేషన్ రావాలి. పాటతో మనిషిని బతికేయచ్చు, పాటతో మనిషిని చంపేయచ్చు. ఆల్వేస్ గుడ్ హార్టెడ్, సెల్ఫ్గా ఎదిగారు మీరు. నిజంగా రెస్పెక్ట్ అండ్ అందరు ఇన్స్పైర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ కొత్తగా రావాల్సిన ఆర్టిస్టులు అందరూ కూడా మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్ చూసి కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ మన ఇంకొకటి చెప్పాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి అందరికి. ఇక్కడ ఏంటంటే మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, మా తమ్ముడు అంటే ఇష్టం, మా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం, ఇది కాదు. మనల్ని మనం లవ్ చేసుకోవాలి. నాకు నేనంటేనే ఇష్టం, తర్వాతనే ఎవరైనా. నన్ను నేను ఇష్టపడతా, మా మమ్మీ డాడీని బాగా చూసుకుంటా, తమ్ముడిని బాగా చూసుకుంటా, అక్కని బాగా చూసుకుంటా, వాళ్ళని బాగా చూసుకుంటా, అందరినీ లవ్ చేస్తా. కానీ సెల్ఫ్ లవ్ అనేది, కానీ మహతి గారు 100% సెల్ఫ్ లవ్ ఉండాలి.
బట్ ప్రజెంట్ అయితే సెల్ఫ్లో పోయి డబ్బు మీద కొన్ని స్వార్థాలు, వ్యామోహాలు, లవ్ అనే దానికి ఒకప్పుడు చాలా వాల్యూ ఉండేది, చాలా పవిత్రమైన లవ్. అంటే ప్రజెంట్ లవ్ అనేది అంటే కొన్ని పర్సనల్ ఫీలింగ్స్ అంటే అంతవరకే దాన్ని అంటగట్టేసి అది వేరే విధమైన దారిలోకి వెళ్ళిపోయి అంటే మనుషుల్లాగా బిహేవ్ చేయకుండా ఆన్లైన్లో మనీ యాప్లో అది ఏంటి డబ్బులు అప్పులు చేసేసి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ వీక్లోనే 3-4 మెంబర్స్. సో మనీ యాప్లో ఎవ్వరు ఫ్రీగా మనీ ఇవ్వరు. సో జూదం ఆడకండి, ఆన్లైన్లో గేమ్స్ ఆడకండి. తర్వాత అమ్మ నాన్న ఇంపార్టెంట్ ఫస్ట్ లైఫ్లో. మనల్ని మనం ప్రేమించుకుంటూ అమ్మ నాన్నలకి ఫుడ్ పెట్టండి, అనాథాశ్రమంలో వదిలేయకండి, బాగా చూసుకోండి. వాళ్ళు 9 నెలల కడుపులో మోసి కానీ పెంచి నానా బాధలు పడి అంత పెద్దోళ్ళని చేసిన తర్వాత అసలు వైఫ్ రాగానే పిల్లల్ని రోడ్డు మీద వదిలేయడం, అమ్మల్ని రోడ్డు మీద వదిలేయడం, డైవర్స్లు, కాలేజీలో ర్యాగింగ్ చేయడం, యాసిడ్లు పోయడం, అసలు అంత ఘోరంగా ఉన్నది. ఏం చేసినా కూడా తప్పు చేస్తే పనిష్మెంట్ అబ్బా, మర్డర్ చేసినావు జైలుకి వెళ్తావు, విడాకులు ఇచ్చినావు, ఏదైనా ఇష్యూ అయితే కేసు అవుతుంది, 498 తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో చీటింగ్ చేసినావు 520 అది కేసు, తీసుకుపోయి 502 ఏదో ఉంటుంది కేసు. దొంగతనం చేసిన రోబరీ కేసు, అది వాళ్ళకు తంతరు, అక్కడ రబ్బరు టైర్లతో తంతరు పోలీసు వాళ్ళు. అసలు ఘోరంగా ఉంటుంది. కష్టపడండి, ఎదగండి. మంచి లోన్స్ వస్తాయి బ్యాంక్లో, పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు, బిజినెస్ లోన్స్ వస్తాయి. గవర్నమెంట్ వాళ్ళకి లేబర్ లైసెన్స్ తీసుకుంటే కూడా వాళ్ళకి 10 lakhs లోన్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఈ లోన్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఏమున్నాయి, ఏది ఉన్నాయి తెలుసుకొని SBI కార్డుది మనం ఏదన్నా డెత్ అయినా కూడా 10 లక్షలు వస్తున్నాయి కార్డు మీద. సో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. యంగ్ యూత్ అందరూ కూడా రాంగ్ వేకి వెళ్ళకండి. అంటే చాలా ఈజీ మనీ కోసం అయితే ప్రజెంట్ కొన్ని యాప్స్ చూడడం, కొన్ని యాప్లు సోషల్ మీడియా వచ్చాక కొన్ని గేమ్స్ తోటి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. గేమ్లో వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్న ఒక అబ్బాయి క్లాస్లో నుంచి లేసి వెళ్ళాడు, సూసైడ్ చేసేసుకున్నాడు. అది చాలా ఘోరం ఉన్నాయి. అసలు సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ పెంచుకోండి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్, మెడిటేషన్ ఇంపార్టెంట్. దేవుని కోసం కొంచెం శివుడు అంట మనము ఓం నమ శివాయ అనే ఒక తపస్సు చేస్తే అంటే ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి దేవుణ్ణి తెలుసుకుంటే మీకు గొడ్డలితో పోయేది గోరుతో పోతుందండి. అంటే సాధన చేయడం వల్ల ఏంటంటే ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం సాల్వ్ అవుతుంది. సో మెడిటేషన్, హెల్త్ అండ్ మన బాడీ గురించి మనం ఆలోచించడం, సెల్ఫ్ లవ్ చేసుకోవడం అన్ని కొంచెం ఎవరి మీద డిపెండ్ అవ్వకపోవడం. చాలా కూడా ఏం చేయాలనుకుంటే అది చేసేయాలి. మనం వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, అది చేస్తారు అంటే వేస్ట్. ఫోన్లో మనం ఇక్కడ నుంచి హలో అని చెప్పి అక్కడ నుంచి మాట్లాడేలోపు ఇంకొకటి వచ్చేస్తుంది వాయిస్. సో గాసిప్స్ ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళు ఇట్లంట, వీళ్ళు ఇట్లంట, అదంటనే ఇదంటనే. ఈ సుత్తి పంచాయతీ తినకండి, చెవులతో వింటే మాట్లాడండి, డేరింగ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. డెఫినెట్లీ 100% మీరు చెప్పినవి 100% చాలా కొట్టే తెచ్చా అనే ఒక చిన్న షార్ట్లో చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు బెట్టింగ్ యాప్లు ఇవన్నీ మానేస్తే అన్ని బాగుంటాయి. డబ్బులు పోయిన రోజు ఇవన్నీ బ్రెయిన్ అంతా చుట్టూ తిరుగుతుంది. ఎందుకు వస్తుంది లాటరీ, ఎందుకు ఇస్తాడో పని లేదా, ఫ్రీగా రాదు. ఓవర్ నైట్ లో ఏదో చేద్దాం అనుకుంటారు, బట్ ఫేక్. నేను నమ్మను.